మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం ఒక్కసారి బ్రీఫ్గా క్లుప్తంగా చూద్దామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు నూతన నిబంధనలో 27 గ్రంథములలో యేసు ఒక్కసారి జస్ట్ విల్ రివ్యూ ఇట్, రివిజన్ లాగా అనమాట. అయితే ఈ 27 గ్రంథాల్లో ముందుగా మనకి 4 సువార్తలు ఉంటాయండి. తర్వాత అపోస్తల కార్యాలు. ఈ అపోస్తల కార్యాలు అనేది ఈ 4 సువార్తలకి తర్వాత ఉన్న లేఖలకు మిగతా గ్రంథాలకి ఒక బ్రిడ్జి లాంటిది అన్నమాట. ఈ అపోస్తల కార్యంలో మనకు అర్థమవుతేనే తర్వాత లేఖలన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. పౌలు యొక్క 14 లేఖలు ఉంటాయి. తర్వాత అపోస్తుల లేఖలు అన్నమాట. అవి ఒక 7 ఉంటాయండి. పేతురువి 2, యోహాన్వి 3, ముందులో యాకోబు ఒక లేఖ, తర్వాత యూదా. సో మొత్తం 7 లేఖలు. పౌలువి 14, అందులో సగం అపోస్తుల లేఖలు 7, తర్వాత ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే తీర్పు గ్రంథం అండి. చివరి దినాల్లో దేవుడు ఎలా తీర్పు తీరుస్తారు అనేదన్నమాట. అందుకే యేసు ప్రభు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఇప్పుడు రాబోతూ ఉన్నాడు. అందరికీ తీర్పు తీర్చడానికి, నీతిమంతులకు బహుమతి ఇవ్వడానికి, నీతిమంతుల్ని బహుకరించడానికి ఆయన రాబోతున్నాడు. అంతేకాకుండా అంతిమ యుద్ధం అన్నమాట. దేవుని యొక్క ప్రజలకు, సాతానికి చెందిన వారికి, అవినీతి పరులకు. ఈ ఫైనల్ వార్లో హర్మగెద్దేని యుద్ధం అంటారండి. దేవుడు ఆయన దూతలు గెలుస్తారు, సాతాను అతని యొక్క దూతలు ఇంకా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఓడించబడతారన్నమాట. ఫైనల్ విక్టరీ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ఫైనల్ విక్టరీ బిలాంగ్స్ టు గాడ్స్ పీపుల్. ఓకేనా? సో నూతన నిబంధనలో మరి ముందుగా 4 సువార్తలు చూద్దామండి బ్రీఫ్గా. ఆ 4 సువార్తల్లో మత్తయి సువార్త ముందు మనం ధ్యానించుకుందాము. దీన్ని సంఘ సువార్త అని కూడా అంటారండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఒక గ్రంథంగా ఇలా వెలువడే వరకు అంటే 5వ శతాబ్దం, 500 సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట. క్రీస్తు శకం 500 సంవత్సరాలకి. అప్పటి వరకు మరి మన చర్చ్ ఫాదర్స్ అంటే అపోస్తులు, ఆ తర్వాత వాళ్ళ శిష్యులు వీళ్ళంతా కూడా 500 సంవత్సరాలు మత్తయి సువార్తని తీసుకొని వెళ్ళి సువార్తని బోధించేవాళ్ళు అన్నమాట. కనుక దీన్ని సంఘ సువార్త లేకపోతే గాస్పెల్ ఆఫ్ ద చర్చ్ అంటారండి. ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఎందుకనంటే యేసు ప్రభు యొక్క 5 ప్రసంగాలు మత్తయి ఇందులో లిఖిస్తాడు. ఆయన ఎడ్యుకేటెడ్. 12 మంది అపోస్తుల్లో కూడా చాలా ఎడ్యుకేటెడ్, ట్యాక్స్ కలెక్టర్ కదా, పన్ను వసూలు చేసే సుంకరి. కాబట్టి జాగ్రత్తగా యేసు ప్రభు బోధించడం అన్ని విని 5 ప్రసంగాల్లో పొందుపరుస్తాడండి. అందులో ముఖ్యమైనది కొండ మీద ప్రసంగం అన్నమాట. మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో ఉంటుంది. అష్టభాగ్యాలు, తర్వాత బి యాటిట్యూడ్స్, సర్మన్ ఆన్ మౌంట్ అంటారనమాట. అంటే ఈ మొదటి ప్రసంగంలో ప్రతి ఒక్క విశ్వాసి ఎలా జీవించాలి, రూట్ మ్యాప్ టు హెవెన్, పరలోకానికి ఒక మ్యాప్ అన్నమాట, రూట్ మ్యాప్ లాగా. కనుక తప్పకుండా చదవాలండి, చదివి పాటించాలి. పరిశుద్ధ గ్రంథం మనకెందుకు ఇవ్వబడిందంటే మనం దాన్ని పఠించి పాటించి ప్రకటించడానికి. కనుక అందరూ చదవాలి. అందుకే అన్ని భాషల్లో కూడా బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడం జరిగింది. ఇంకా అది చాలదు అన్నట్లుగా మరి టీవీ ద్వారా కూడా అందరికీ సువార్త వెళ్తూ ఉందన్నమాట. మీరు చదవండి, దాన్ని పాటించండి. ఓకేనా?
5 ప్రసంగాలు ఉంటాయని చెప్పాను కదా. అయితే ఈ మత్తయి సువార్తల్లో మరి యేసు ప్రభు వాగ్దానం చేయబడిన మెస్సయ్యగా దర్శనమిస్తారు. మత్తయి సువార్తలో యేసు ప్రభు పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన మెస్సయ్య అనే మాట హీబ్రూ భాష అండి. ఎందుకంటే మరి అబ్రాహాం సంతతి వాళ్ళు మాట్లాడే భాష హీబ్రూ భాష అన్నమాట. అలాగే మరి గ్రీక్ భాషలో అయితే క్రిస్తాస్ అని అంటారండి. తెలుగులో అయితే రక్షకుడు అన్నమాట. యేసు ప్రభు మనల్ని పాపం నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. మత్తయి ఏమని రాస్తాడంటే, పాత నిబంధనలో తండ్రి దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య ఈ యేసు ప్రభువే అని యూదులకి ప్రకటించడానికి యూదుల కొరకు రాస్తాడు. ఎందుకు అనంటే యూదులు యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించలేకపోతారు. ఆయన వడ్రంగి కుమారుడు కాదా, వడ్రంగి కుమారుడు, మెస్సయ్య కాదు, మానవుడు అంటారనమాట. అందువలన మత్తయి ఏం చేస్తాడంటే, పాత నిబంధనలో మీరు జాగ్రత్తగా వినాలండి. యేసుక్రీస్తుని గూర్చి 350 ప్రవచనాలు ఉంటాయండి సెప్తువాజింత్ ట్రాన్స్లేషన్లో అన్నమాట. ఆ 350లో మొదటి రాకడలో ఆయన ఈ లోకంలో జన్మించారు కదా. మరి ఆ మొదటి రాకడలో 300 ప్రవచనాలు నెరవేరాయి. ఇప్పుడు ఆ రెండవ రాకడలో మిగిలినవి కూడా నెరవేరుతాయన్నమాట. అది ప్రకటించడానికి ముఖ్యంగా యూదులకి, కానీ అందరికీ కూడా, ముందు యూదులకి తర్వాత ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అందరికీ అన్నమాట. కనుక బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఏదైతే చెప్పబడిందో అది నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన మెస్సయ్య యేసు ప్రభు అని పాత నిబంధనల నుంచి 43 ప్రవచనాల్ని మత్తయి తన సువార్తలో ఉటంకిస్తాడండి. ఆ 43 మీరు చదివేటప్పుడు రాసుకోనండి, మీకు ఆ 43 దొరకాలి. నేను ఇందులో అయితే రాశాను కూడా. యెషయా ప్రవక్త రాసినట్లు, అంటే యెషయా బ్రాకెట్లో 7:14 అని రాశాను. ఇప్పుడు కొంచెం మనం చూద్దామండి మత్తయి సువార్తలో ఎలా ప్రవచనాలు నెరవేరాయి, ఈయన రక్షకుడు అని. మరి మత్తయి సువార్త ముందు వంశావళితో ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్లనా అని చెప్పి, మరి ఆయన తల్లి మరియమ్మకి మరి యోసేపుతో ప్రధానమవుతుంది. వివాహం కాకముందే ఆమె గర్భం ధరించిందని యోసేపు ఆమెను బహిరంగంగా ఇష్టపడక ఆమెను వదిలేయాలనుకుంటారు. అప్పుడు కలలో దేవుని దూత అతనితో మాట్లాడతారు. దావీదు కుమారుడైన యోసేపు, నీవు మరియను స్వీకరించాలి, ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించింది, నీవు ఆ బాబుకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు. ఇది మెస్సయ్య అంటే. యేసు అంటే రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు. సేవియర్ అన్నమాట. దేని నుంచి అంటే పాపం నుంచి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని పాపం నుండి రక్షించడానికి. ఆయన రక్తంలో మనం కడుక్కోవాలి, ఆయన వాక్యంతో మనల్ని కడుక్కోవాలన్నమాట. ఈ రెండు ముఖ్యమైనవండి. నీళ్లతో మనం ఎట్లా శరీరాన్ని కడుక్కుంటామో సబ్బుతో, అలాగే ఆత్మని యేసు ప్రభు వాక్యంతో, యేసు ప్రభు రక్తంతో. అందుకే వాక్యం ప్రభు అంటారు యోహాను 15:3లో, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. చాలా నీళ్లు పోసుకొని చాలా స్నానం చేసుకుంటారు, శుభ్రంగా ఉండాలి. ఆత్మకు కూడా ఈ వాక్యం అనే నీళ్లు మీకు అర్థం కానీ కాకపోని చదువుతూనే ఉండండి, అప్పుడు లోపల పాపం అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. వాక్యము యేసు రక్తం. యేసు రక్తం కూడా మనల్ని శుద్ధి చేస్తుంది. అలాగే పరిశుద్ధ ఆత్మ అగ్ని బంగారాన్ని అగ్నిలో వేసి శుద్ధి చేసినట్లు పరిశుద్ధాత్మ అగ్నిలో కూడా మనము శుద్ధి చేయబడతాం అన్నమాట. ఆ తర్వాత మనం మార్కు సువార్తకు వస్తే అండి, మార్కు సువార్తలో యేసు ప్రభు సేవక రూపం దాల్చిన దైవ కుమారునిలాగా ఆయన మనకి దర్శనం ఇస్తారు. మార్కు 10:45 అన్నమాట. ఏంటి అనంటే,
ఆయన యేసుప్రభు అంటారు, మనుష్య కుమారుడు సేవ చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు. ఈజ్ ద సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్. సేవక రూపం ధరించారు. ఫిలిప్పి 2లో పౌలు అదే రాస్తాడనమాట. ఆయన ఎంతో తగ్గించుకొని తనను తాను రిక్తుని చేసుకొని, అంటే జీరో, పరలోకంలో దేవుని కుడి ప్రక్కన కూర్చున్నప్పుడు దేవదూతలు, కోట్ల కొల దేవదూతలు వాళ్ళకి సేవ చేస్తారు. ఆ పరలోక మహిమంతా వీడి పశువుల పాకలో జన్మించి ఒక వడ్రంగి కుమారునిగా పెంచబడి ఆయన ఎంతో తగ్గించుకున్నాడు, సేవక రూపం ధరించారు. అంతేకాకుండా తండ్రికి విధేయించాడు. ఎంతవరకు అంటే శిలువ మరణం వరకు అన్నమాట. అంత పైనుండి ఆయన ఎంత తగ్గించుకున్నాడు భూమి మీదకి వచ్చినప్పుడు. కనుక దేవుడు ఆయనను హెచ్చించి అన్ని నామముల కంటే ఘనమైన నామం ఆయనకిచ్చి, తండ్రి దేవుడు పరలోక భూలోక పాతాళ లోకంలో ఆయన ముందు వినతులు కావాలి. ప్రతి నాలుక యేసు ప్రభువు పాలించే రాజు అని ప్రకటించాలి, ప్రతి మోకాలు వంగాలి అని దేవుడు శాసనం చేస్తాడండి. ఈరోజు మేము ఇక్కడ వచ్చేటప్పుడు మా ఇంటి నుంచి ఇక్కడ దివ్యవాణి స్టూడియోకి నాతో పాటు నా స్పిరిచువల్ డాటర్ కూడా ఉంది. సో మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మీరు వాగ్దానం చేశారు, ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక యేసు ప్రభు అని ప్రకటిస్తుంది అని. మా దేశానికి అది నెరవేర్చండి ప్రభా అని ప్రార్థన చేస్తూ వస్తున్నాం అన్నమాట. అది యేసు ప్రభు సేవ చేయడానికి వచ్చారండి, చేయించుకోవడానికి రాలేదన్నమాట. అంత తండ్రికి కుమారుడై ఉండి కూడా ఒక యజమానునికి సేవకుడు ఎలా విధేయిస్తాడో అలా విధేయించారన్నమాట. ఆయన విధేయత ద్వారా మనకి రక్షణ తీసుకొని వచ్చారు. తండ్రి చిత్తం ఏంటంటే యేసు ప్రభు సిలువలో మరణించాలి మన కొరకు పాప పరిహార బలిగా. యెషయా 53లో మీరు చదివితే 10 ఇంకా 12 వరకు చదివితే తండ్రి చిత్తము ఆయనని సిలువలో నలగొట్టాలి. అప్పుడు ఆయన మరణము మనందరికీ పాప పరిహార బలి అన్నమాట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువలో మరణించాడు. అలాగే 1 తిమోతి 2:5లో కూడా ఉంటుందన్నమాట. ఇంకా మూడోది ఏంటంటే లూకా సువార్త అండి. లూకా సువార్తలో యేసు ప్రభు మనుష్య కుమారునిగా దర్శనమిస్తారు. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చిన్నాడు. లూకా 19:10 అండి. ఆయన సిలువలో మన కొరకు మరణించి మనకి పాప విమోచన, పాప పరిహారి ఆయన. ఇప్పుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు. ఎంతమంది తప్పిపోయినారండి? జక్కయ్య ధనాశలో తప్పిపోయి ఉంటాడు. అప్పుడు జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్యని రక్షిస్తాడనమాట. లూకా 19లో యేసుప్రభు వెళ్ళినప్పుడు ఆయన హృదయంలోనికి యేసుప్రభు వెళ్తారండి. ఆత్మలో, శరీరంలో ఆయన ఇంటికి వెళ్ళారు, ఆత్మలో ఆయన హృదయంలోకి వెళ్ళారు. అప్పటి వరకు ధనాన్ని ప్రేమించే ఆయన హృదయం ఇప్పుడు యేసుప్రభుని ప్రేమించడం ప్రారంభిస్తుంది. యేసుప్రభుని ప్రేమిస్తున్నారు అనడానికి ఒక సాక్ష్యం ఏంటి అంటే, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను. చూడండి ఎంత మార్పు వచ్చిందో. ఇది అండి రక్షణ అంటే. ఇది హృదయంలో మార్పు అన్నమాట. మనస్సులో మార్పు, మారు మనస్సు, హృదయ పరివర్తన అంటాం. చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్. ఇంకా నేను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా. అప్పుడు యేసుప్రభు అంటారు, చెక్కయ్యా చెక్కయ్యా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏలయనా ఇతడును అబ్రాహాం కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు. ఆయన ఈ లోకంలో ఎక్కడెక్కడ తప్పిపోయినారు. మన పిల్లలు, యవ్వనస్తులు ఎక్కడెక్కడ తప్పిపోయినారు కదా. ఎప్పుడు ఈ సెల్ ఫోన్స్, మరి ఏంటో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు, రకరకాలవి, లేకపోతే త్రాగుడు, గంజాయి, లేకపోతే సినిమాలు, ఎక్కడెక్కడ చిక్కుకున్నారో ముళ్ళ పొదల్లో ఆ చిక్కుకున్న గొర్రె పిల్లల్ని వెదకి రక్షించి ఆయన ఎట్లా తీసుకొని వస్తాడంటే ఇంటికి. లూకా 15లో 3 ఉపమానాల ద్వారా చెప్తారండి. తప్పిపోయిన గొర్రె,
ఆయన వెతికి రక్షించి ఇట్లా భుజాల మీద పెట్టుకొని ఆ గొర్రెపిల్ల కాళ్ళు పట్టుకొని మరి ఇంటికి తీసుకొస్తాడు. మళ్ళీ పరిగెత్తుతుందేమో అని. అలా ఒక్కొక్కరిని పోగు చేస్తాడండి. మీరు ఈ మాట పట్టుకొని ప్రార్థించండి. ఈ సంవత్సరం లూకా సువార్త సంవత్సరం అన్నమాట. అందుకే ప్రభు ప్రేరణ బట్టి ఈ సువార్త మల్టీ కలర్డ్ బుక్ లాగా ప్రింట్ చేయడం జరిగిందనమాట. దయచేసి చదువుకోండి. ఒక్క సువార్త మీరు చదివి దాన్ని పాటించండి. 73 పుస్తకాలు ఉన్నాయి. కనీసం మత్తయి సువార్త, కనీసం లూకా సువార్త మీరు చదివి దాన్ని పాటించండి. ఇవి మంచి రోజులు కాదు, చివరి రోజులు. యేసు ప్రభు రాబోతున్నారు. తీర్పు తీర్చిన తర్వాత తూర్పారబట్టి గింజలను గిడ్డంగులలో, పొట్టును ఆరని అగ్నిలో వేయడానికి. పొట్టు అంటే అవినీతి పరులు, వాక్యం, గింజలు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. మన హృదయంలో ఈ గింజలు ఉండాలి. మన హృదయం అనే పొలంలో ఇవి నాటబడాలన్నమాట. ఇంకా యోహాను సువార్త 4వ సువార్త అండి. ఆ యోహాను సువార్తలో యేసు ప్రభు మనిషావతారం ఎత్తిన దేవుని యొక్క వాక్కు అన్నమాట. ద ఇన్కార్నేట్ వర్డ్ ఆఫ్ గాడ్ గా మనకి దర్శనం ఇస్తారు. మనిషి అవతారం ఎత్తిన దేవుని యొక్క వాక్కు అండి. ఇదే యేసు ప్రభు అన్నమాట. తండ్రి నోటిలో నుంచి వచ్చిన వాక్కు. అందుకే యోహాన్ మొదటి లేఖలో యోహాన్ ఏం రాస్తారంటే, సృష్టి ఆరంభం నుండి కల సజీవ వాక్కును గురించి మేము మీకు చెప్తున్నాము. మేము ఆ వాక్కును చెవులారా విన్నాము, కన్నులారా చూసాము. కన్నులారా చూడడమే కాదు, మా చేతులతో మేము ఆ వాక్కుని సృజించాము. అది జీవం గల వాక్కు. వాక్కు అంటాడు. మరి ఎలా స్పృశించారు అంటే యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు దేవుని వాక్కు. ఈ గొప్ప సత్యాన్ని మనం ధ్యానించుకోవాలండి. ఆయన పేరు దేవుని యొక్క వాక్కు అన్నమాట. కనుక ఆ వాక్యాన్ని మనం ఆరాధించాలి. అంటే వాక్యాన్ని చదివి దాన్ని పాటించడమే ఆత్మలో ఆరాధించడం అన్నమాట. అలా చివరి వరకు మనం చూస్తే అండి, ప్రకటన గ్రంథం ధ్యానించుకున్నాము. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన 19:16లో. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన తెల్లని గుర్రం మీద రాజులకి రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తున్నారు. గుర్రం మీద వస్తున్నారంటే యుద్ధం చేయడానికి అన్నమాట. రాజు, పరలోక రాజు వస్తున్నాడు. సాతానుతో, అతని దూతలతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి ఆయన రాజులకు రాజుగా 1000 సంవత్సరాలు పరిపాలించి తర్వాత తీర్పు తీర్చి నీతిమంతులను నిత్య జీవంలోనికి, మరి ఇంకా దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి పంపిస్తారనమాట. సో ముగించే ముందు నేను చాట్ ద్వారా ఒకసారి చెప్తా అండి. మీరు అవి రాసుకొని దాన్ని పాటించండి, చదవండి. ఒక్కొక్క సెంటెన్స్ రాసుకొనండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు పాత నిబంధనలో వాగ్దానం చేసిన మెస్సయ్యగా దర్శనం ఇస్తున్నారు. ప్రతి కొటేషన్స్ ఉంటాయి కదండి, రాసుకునండి. నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు, జీసస్ ఇన్ 27 books ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. మత్తయి సువార్తలో వాగ్దానం చేయబడిన మెస్సయ్య, మార్కులో సేవక రూపం దాల్చిన దైవ కుమారుడు, లూకా సువార్తలో మనుష్య కుమారుడు, యోహాన్ సువార్తలో మనుషోతారం ఎత్తిన దేవుని వాక్కు, అపోస్ల కార్యాల్లో సంఘ పునాది, రోమా లేఖలో యేసు మన నీతి, 1 కొరింథీలో పరిశుద్ధపరచు దేవుడు, 2 కొరింథీలో మన విజయోత్సవము, గలతీ లేఖలో మన విమోచకుడు, ఎఫెసీ లేఖలో సంఘంనకు శిరస్సు, ఫిలిప్పీ లేఖలో యేసు మన జీవము, కొలస్సీ లేఖలో యేసు సమస్తమునను ప్రథముడు, 1 తెస్సలోనికలో త్వరలో రాబో రాజు, 2 తెస్సలోనికలో శాంతినొసగు దేవుడు, 1 తిమోతిలో ఏకైక మధ్యవర్తి, తీతు లేఖలో దేవుని కృప, హెబ్రీలో గొప్ప ప్రధాన యాజకుడు, 2 తిమోతిలో రక్షణ నిత్య మహిమ, యాకోబు లేఖలో న్యాయం విధించువాడు, 1 పేతురులో ప్రధాన కాపరి, 2 పేతురులో దైవ జ్ఞానము, 1 యోహాన్లో ప్రేమ స్వరూపుడు, 2 యోహాన్లో సత్యము, 3 యోహాన్లో మంచిని చేయువాడు, యూదా లేఖలో వేల కొలది దూతలతో విచ్చేయు ప్రభువు, ప్రకటన గ్రంథంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు.
పాత నిబంధనలో క్రీస్తు దాచబడినాడు, నూతన నిబంధనలో క్రీస్తు బయలుపరచబడినాడు. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ క్రైస్ట్ ఈస్ హిడెన్, వెరాజ్ ఇన్ న్యూ టెస్టమెంట్ క్రైస్ట్ ఈస్ రివీల్డ్. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథము క్రీస్తు కేంద్రిత గ్రంథం. సాల్వేషన్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. రక్షణ యేసుక్రీస్తు ద్వారానే. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభా, మీరు మా కొరకు సిలువలో మరణించారు ప్రభా, సేవక రూపం ధరించి వచ్చారు నాయన, మమ్మల్ని రక్షించడానికి వచ్చారు. మీరు దేవుని యొక్క వాక్కు, దేవుని నోటిలో నుంచి వచ్చిన వాక్కు, అదంతా కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడింది కనుక వాక్కు అయిన మిమ్మల్ని మేము పఠించుకొని, ధ్యానించుకొని, హృదయంలో దాచుకొని వాక్యం ప్రకారం జీవించడానికి మాకు కృప దయచేయండి. నిజంగా వాక్యాన్ని పఠించి పాటించడమే సత్యమైన ఆరాధన. నీ వాక్కు సత్యం కనుక సత్యమైన ఆరాధన చేయడానికి మాకు పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యమైన యేసు ప్రభుని మనం పఠించి పాటించే కృప దేవుడు మనకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.